ఇవాళ చాలా కీలకమైన రంగం ఏంటంటే జర్నలిజమే. ఒక జర్నలిస్టు ఒక చిన్న కదలికతో, ఒక చిన్న వ్యాసంతో ఒక ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక జర్నలిస్టు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు, అసలు ప్రభుత్వాలు మొత్తం కూడా ఆ ప్రభుత్వం నిలబడటానికి, ఆ ప్రభుత్వం పడిపోవడానికి కీలకమైన పాత్ర వహించినటువంటి వాళ్ళు కూడా మనమే, జర్నలిస్టులే. దీన్ని మనం చాలా క్లియర్గా పట్టుకోవాల్సినటువంటి అంశం మిత్రులా. జర్నలిస్టులు ఒక చిన్న రైటింగ్తో, చిన్న ఆలోచనతో వాళ్ళ శ్రమ నిజంగా ఎంత శ్రమ పడతారు. ఒక ఆర్టికల్ తీయడానికి, ఒక వ్యాసాన్ని బయటికి రావడానికి, ఒక సబ్జెక్ట్ని బయటకు తీయడానికి, ఒక సబ్జెక్ట్ని శోధించడానికి ఎంత కష్టమైనటువంటి పని ఉండదో, ఎంత కష్టమైనటువంటి క్రియేటివిటీ ఉండదో అర్థం కానటువంటి అంశం. మా గుంటూరులో ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి కేంద్రాలు 2-3 చాలా పవర్ఫుల్ కేంద్రాలు ఉన్నాయి. చాలా మంది ప్రయత్నం చేసిన రౌడీ షీటర్లకు వ్యతిరేకంగా నిలబడటానికి ధైర్యం చేయగల ఒకతను, ఒక విలేకరి, ఆంధ్ర ప్రబలంగా చేస్తాడు. ఒక విలేకరి ఒక వ్యాసం రాసినాడు. అక్కడ దాని మీద ఒక కరెక్ట్ అయినటువంటి ఒక వ్యాసం రాసినాడు. 3వ రోజే దాన్ని కంట్రోల్ అయింది మిత్రులారా. 3వ రోజే దాన్ని కంట్రోల్ అయిపోయింది. చాలాసార్లు ప్రయత్నం చేసాం మేము, కానీ కుదరనటువంటి దాన్ని ఒక వ్యాసంతో క్లియర్ అయిపోయింది. ఎన్ని ఇష్యూస్ ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో జర్నలిస్టు పాత్ర లేకుండా అభివృద్ధి చెందినటువంటి అంశాలే లేవు. ఇది జగమెరిగిన సత్యం. అయితే నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, ఆ జర్నలిస్టు సాయంత్రానికి తిండి కోసం కూడా ఇబ్బంది పడుతున్నాడు. నేను వాళ్ళని కూడా చూసిన, కుటుంబ జీవన విధానాన్ని ఇబ్బంది పడేటువంటి జర్నలిస్టులు కూడా చూసిన, కుటుంబంలో పిల్లల్ని శక్తివంతంగా చదివించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి జర్నలిస్టులు కూడా చూసిన, ఒక శక్తివంతమైనటువంటి మనిషి ఈ సమాజంలో, శక్తివంతమైనటువంటి మనిషి, ఆ మనిషిని నిలబెట్టుకోవాల్సినటువంటి సమాజం ఇవాళ గాడిదవుతుంది. అందుకని ఏపీ ఎంపీఏ, నేను ఈ సంఘం ప్రారంభించినప్పటి నుంచి నేను మీతో పాటు ఉన్నా. చాలా మంది విలేకరులని పరిశీలించి కూడా చూసిన. నాకు వాళ్ళు చెప్పినటువంటి పెద్దలు నాకు చెప్పినటువంటి టాపిక్ ఏంటంటే, మా జర్నలిస్టుల్లో, కుటుంబాల్లో పిల్లల్ని శక్తివంతంగా పెంచడంలో, కుటుంబాలని శక్తివంతంగా మార్చుకోవడంలో ఏం చేయాలా, ఎలా చేయాలన్నా దీని మీద చర్చ జరపమని చెప్పినారు. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఇవాళ మన పిల్లలు గెలిస్తే మనం గెలుస్తాం, మన కుటుంబం గెలిస్తే మనం గెలుస్తాం, మన పిల్లలు గెలిస్తే మనం గెలుస్తాం, మన కుటుంబం గెలిస్తే మనం గెలుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులు సెక్రటరీ చేశాడు. ఆశపడింది మిత్రులా. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యల మీద ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ మాకు ఒకసారి మాకు ఏ రాజకీయాలు నలుగురు కైకాలు ఎవరికి